మృత్పిండమేకం బహుభాండరూపం మృత్పిండమేకం బహుభాండరూపం సువర్ణమేకం బహుభూషణాని గోచీరమేకం బహుధేనుజాత ఏకం పరాత్మం బహుదేహవతి మృత్పిండమేకం. ప్రేమస్వరూపుల మట్టి ఒక్కటే అయినప్పటికీ మట్టితో చేయబడినటువంటి పదార్థములు రూపనామములు భిన్న భిన్నంగా గోచరిస్తూ ఉంటాయి. సువర్ణమేకం బహుభూషణాని. బంగారు ఒక్కటే అయినప్పటికీ దానితో చేయబడినటువంటి యొక్క ఆభరణములు యొక్క రూపనామములు భిన్న భిన్నంగా గోచరిస్తుంటాయి. గోచీరమేకం బహుధేనుజాత. క్షీరం ఒక్కటే అయినప్పటికీ గోవుల యొక్క రంగులు కాని రూపనామములు కాని భిన్న భిన్నంగా గోచరిస్తూ ఉంటాయి. ఏకం పరాత్మం బహుదేహవతి. భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ అనేక విధమైనటువంటి రూపనామములతో గోచరిస్తూ ఉంటాడు. అగాధమైన సముద్రములో అసంఖ్యాకములైనటువంటి తరంగములు ఆవిర్భవిస్తుంటాయి. తరంగములు భిన్న భిన్నములుగా గోచరించినప్పటికీ సముద్రము ఒక్కటే. అదే విధముగానే జీవరాశులు భిన్న భిన్న రూపనామములతో ఈ జగత్తునందు జీవించుచున్నప్పటికీ ఇవి అన్నీ సచ్చిదానంద సాగరం నుండి ఆవిర్భవించినటువంటివి అలలే. నిత్య జీవితములో మానవుడు అనుభవించేటువంటి సుఖదుఖములు, సాధించేటువంటి రాగ భావములు, సేవించేటువంటి విషయవాసనలు మనసు యొక్క వికారములే. భిన్నత్వమనేటువంటి భావం ఉండినంత వరకు ఈ ద్వైతం యొక్క రాగ భావములు మారునవి కాదు. ద్వైత భావం మానవుని యందు ఉండినంత వరకు ఈ రాగద్వేషములు అనేటువంటివి అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. నిజముగా మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము, అనంతమైనటువంటి యొక్క స్వరూపం అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించినంత వరకు కూడాను ఈ భేదములు తప్పినవి కాదు. ఈనాడు లోకములో అనేకత్వాన్ని ఏకత్వంగా భావించేటువంటి గుణవంతులు అరుదుగా ఉంటున్నారు. కానీ ఏకత్వములో అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు మితిమీరిపోతున్నారు. 1000 మంది మేధావుల కంటే ఒక గుణవంతుడు జగత్తునంతైనా కూడాను రక్షించగలడు. కనుక మేధాశక్తి కంటే గుణశక్తి అత్యంత పవిత్రమైనది, ఉన్నతమైనటువంటిది. తైలపు పాత్ర యందు కనిపించినటువంటి చంద్రబింబమును మనం దూరము గావించవలనన్నా ఈ పాత్రను అగ్నిలో వేసి కాల్చినంత మాత్రమున ఈ ప్రతిబింబము దూరం కాదు. ఈ ప్రతిబింబములకు పాత్ర కారణం కాదు, తైలమే దీనికి ఆధారం. తైలము పాత్రలో ఉండినంత వరకు ఈ ప్రతిబింబము మనకు కనిపించుతూనే ఉంటున్నది. కనుక మానవుని యొక్క దేహమే పాత్ర. ఇందులో సంకల్ప వికల్పములైనటువంటి యొక్క తైలమే ఇందులో ప్రతిబింబించేటువంటి యొక్క చంద్రుడు. కనుక దేహమును శిక్షించినంత మాత్రమున ప్రయోజనము లేదు. మనసును అరికట్టాలి, మనస్సును స్వాధీనం నందుంచుకోవాలి. పుట్టపైన మద్దించిన పాము మరణముందున
తనువును తా దండించిన విషయభోగములు అణుగున, ఆకలి తప్పులు వీడినంత ఆత్మజ్ఞాని తానగున, తానెవరో తెలియకున్నా తత్వజ్ఞానం ఎటుకుదురును. కనుక ప్రతి మానవుడు కూడాను ప్రప్రథమములో తనను తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించాలి. దీనికి నవవిధములైన మార్గములున్నవి. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, స్నేహం, ఆత్మనివేదనం. అన్నింటికంటే ప్రధానమైనటువంటిది ఆత్మార్పణం. ఎవరికి ఆత్మార్పణం? తానెవరు? అర్పితం చేయించుకొనబడేటువంటిది ఏమిటి? ఏకం సత్ విప్రాబోధావదంతి. ఉన్నది ఒక్కటే. రెండవ పదార్థమే ఈ జగత్తునందు కానరాదు. కొండలండియు మృణ్మయం అనగా శిలామయం, వృక్షములంతా కాష్టమయం, భూమి అంతా మృణ్మయం, మానవుని శరీరము మాంసమయం. బాహ్య దృష్టితో చూచినంత కాలము వీటికి ఈ పేరు తప్పినవి కాదు. కానీ అంతర్దృష్టితో మనం విచారణ సరిపినప్పుడు అన్నింటి యందు పంచభూతములే. పంచభూతములు లేని ప్రపంచము జగత్తులో కానరాదు. చరాచరములు ఎందుకుడను పంచభూతములే మిళితమై ఉంటున్నవి. ఇట్టి పంచభూత తత్వము ప్రతి మానవుని ఎందుకుడను ఉన్నది. ఈ పంచభూతములే భగవత్ అంశములు. మమైవాంసు జీవలోకి జీవభూత సనాతన. మానవుడే దైవము, జీవుడే దేవుడు. పరమాత్ముడు మానవుని కంటే ప్రత్యేకంగా లేడు. కానీ మానవుడు ఉపాధిని ఆధారం చేసుకుని ఉపాధి భావముతోనే జీవించటం చేతనే దైవత్వమైనటువంటిది గోచరించలేకపోతున్నది. ఈ ఉపాధి భావమును విస్మరించినప్పుడు, ఆత్మభావాన్ని విశ్వసించినప్పుడు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం అర్థమవుతుంది. లోకములో మానవునకు 3 విధములైనటువంటి స్వభావం ఉన్నవి. మొట్టమొదటిది భక్తి రసాత్మకము, రెండవది క్రియాత్మకము, మూడవది విచారణాశక్తి. కనుక మానవుని యందు ఇమోషనల్ భావము, యాక్టివ్ భావము, రేషనల్ భావము అనగా 3 విధములైనటువంటి యొక్క తత్వములతో ఈ మానవత్వము ఈ జగత్తులో జీవింపబడుతున్నది. ఇమోషనల్ భక్తి రసాత్మకం అనగా ఏమిటి అనగా దైవమును అనేక విధములైనటువంటి ఆరాధనలు మార్గమునందు దైవత్వాన్ని పొందే నిమిత్తమై తాను చేసేటువంటి ప్రక్రియలే ఈ యొక్క భక్తి రసాత్మకము. పూజలు, భజనలు, అర్చనలు, ఆరాధనలు ఇలాంటివంతా కూడాను భక్తి రసాత్మకం చెందినటువంటిది. భగవంతుడు ఏదో ఒక విధమైనటువంటి రూపమును ధరించి ఈ జగత్తునందు ఒక ఆదర్శవంతమైన యొక్క మార్గమును నిరూపిస్తూ దైవత్వాన్ని పొందేయడానికి మార్గమును నిరూపించినాడనేటువంటి విశ్వాసంతో ఒక శిలను లేక ఒక పిక్చర్ను లేక ఒక వ్యక్తిను ఆదరణ సలుపుకుంటూ రావటం ఇది ప్రథమ మార్గం. కానీ యు మే వర్షిప్ ఏ పిక్చర్ యాజ్ ఎ గాడ్ బట్ నాట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్. నీవు ఒక పిక్చర్ను భగవంతుడని నీవు భావించవచ్చును, కానీ భగవంతుడి పిక్చర్ కాదు. ప్రతి పదార్థమునందు కూడా నువ్వు దివ్యత్వమనేటువంటి ఆత్మతత్వం లేక దీనికి ఒక ఆకారం అన్నది లేదు. ప్రతి పదార్థమును కూడాను భగవత్ స్థాయికి తీసుకుని పోవాలి. ఇది ఒక బ్యాడ్జి. ఈ బ్యాడ్జ్ ఈజ్ గాడ్. పైకి తీసుకుని పో. ఇది కర్చీఫ్. కర్చీఫ్ ఈజ్ గాడ్. టంబ్లర్ ఈజ్ గాడ్. ప్లేట్ ఈజ్ గాడ్. కనుక అన్నిటినీ ఉన్నత స్థాయికి తీసుకుని పో. కానీ గాడ్ ఈజ్ బ్యాడ్జి, గాడ్ ఈజ్ టంబ్లర్, గాడ్ ఈజ్ ప్లేటు అని గాడ్ని కిందికి దింపకండి. యువర్ ఎయిమ్ ఈజ్ క్రైమ్. లుక్ అప్. ఉన్నత స్థాయిలో మనం జీవించడానికి తగిన కృషి చెయ్యాలి. ఇట్టి భక్తి రసాత్మకమైనటువంటి భావము క్రమక్రమేణా ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి మార్గము. ఇది ఇమోషనల్ ప్రాభంతో ఇది అభివృద్ధి అవుతుంది. ఈ ఇమోషనల్ భావం లేకుండా యాక్టివ్ భావం అనేటువంటిది మనకు లక్ష్యంలో కుదరదు. ఈ ఇమోషనల్ భావముని భక్తి రసాత్మకము అన్నారు. భక్తి తన యందు ఆవిర్భవించినప్పుడే క్రియారూపంలో ప్రవేశిస్తాడు.
ఈ యొక్క క్రియారూపంలో ప్రవేశించిన తర్వాత ఇది నిత్య అనిత్య, సత్య అసత్యం అనేటువంటి విచారణ శక్తి, డిస్క్రిమినేషన్ పవర్ ప్రారంభమవుతుంది. ఈ డిస్క్రిమినేషన్ అత్యవసరం. కానీ దురదృష్టవశాత్తు ఈ డిస్క్రిమినేషన్ కేవలము రేషనల్ అనేటువంటి పేరుతో విపరీతమైన మార్గములో, వికారమైన మార్గములో, కేవలము ఒక విరుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తూ వచ్చింది. ఈనాడు ఆధునిక విద్యా ప్రభావం చేత రేషనల్ అనగా ఆధ్యాత్మికానికి విరుద్ధమైన మార్గము అనేటువంటి తప్పు అర్థాన్ని తీసుకొని ఈనాటి యువకులు దానిని అనేక రకములుగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఈనాడు ప్రపంచములో ప్రతి విషయమునందు కూడాను సరైన అర్థమును గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. నానార్థములు అభివృద్ధి పరిచి అనర్థమును స్వీకరించి యథార్థమును విస్మరించి పెడమార్గమును పడుతున్నారు. దీనికి మూల కారణము సరి అయినటువంటి యొక్క ప్రబోధకులు లేకపోవటమే. మానవత్వం అనగా అత్యంత దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, సున్నితమైనటువంటిది, జీవించదగినటువంటిది, రసస్వరూపమైనటువంటిది. ఇట్టి రసాత్మకమైనటువంటి యొక్క మానవ జన్మను కేవలం భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి మానవత్వానికి విలువను కోల్పోతున్నారు. మానవతా విలువ లేనటువంటి యొక్క జీవితము మానవుడే కాదు. ఏమిటి ఈ హ్యూమన్ వాల్యూ? ఇది త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే హ్యూమన్ వాల్యూ. ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్, థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ టుగెదర్. The unity of thought, word and deed is human values. దీనినే 3 heads అన్నారు. హార్ట్, హెడ్ అండ్ హ్యాండ్. ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. కానీ ఈనాటి మానవుడు తలంచటం ఒకటి, చెప్పటం మరొకటి, చేయటం ఇంకొకటి. కనుకనే ఇట్టి వారిని మానవుడిని చెప్పక మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్ దురాత్మనం అన్నారు. వట్టివాడు దురాత్ముడు కాని మానవుడు కాదు అని ఖండించింది వేదాంతం. కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే మానవత్వం. అయితే ఈనాడు మానవుడి యందు అనేక జన్మములుగా శేషించినటువంటి యొక్క పశుత్వం మిగిలిపోవటం చేతనే మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు. కనుక ప్రతి మానవుడు కూడాను తన స్వస్వరూప సందర్శనాన్ని పొందే నిమిత్తమై, స్వస్వరూప జ్ఞానాన్ని అనుభవించే నిమిత్తమై, స్వప్రకాశాన్ని చూచే నిమిత్తమై తాను తన కృషి చెయ్యాలి. ఏ పని చేసినప్పటికీ, ఏ పదార్థాన్ని చూచినప్పటికీ, ఏ విషయం చెప్పినప్పటికీ ఇది అంతయు కూడాను దైవమయమైనటువంటిదిగా ఉండాలి. చేసే సర్వ కర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థంగా ఉంటుండాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. ఈ వర్షిప్ అనేటువంటిది కానీ, వర్క్ అనేది కానీ ప్రత్యేకమైనటువంటిది కాదు. కానీ ఈ దురదృష్టవశాత్తు ఈనాడు వర్షిప్ కూడాను వికారమైన వర్షిప్ గా మారిపోతుండాలి. ఈనాటి భక్తి అనేటువంటిది భుక్తి మార్గమునకై ప్రయత్నం చేస్తుండాలి. ఈ భక్తి స్థిరమైనటువంటి కాకుండా కేవలము ఒక తాత్కాలికమైనటువంటిదిగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి పార్ట్ టైం డివోషన్ కు పరమాత్ముడు ఏమాత్రము అనుగ్రహించడు. యత్ భావం తద్భవతి. కనుక ప్రతి విషయమునందు కూడాను నీవు మర్చినప్పటికీ భగవంతుడు హెచ్చరిక చేస్తూనే ఉంటుంటాడు. భగవంతుడు నీకంటే ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రదేశమునందు ఉండటం లేదు. సర్వత పాణిపాదం, సర్వతోక్షి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూచినా కూడాను నీ యొక్క ప్రవర్తనను కాని, నీ యొక్క మాటలను కాని, నీ యొక్క చేష్టలను కాని తాను గమనిస్తూనే ఉంటున్నాడు. కానీ భగవంతుడు గమనించడం లేదని భ్రాంతి పడుతున్నారు మానవుడు. ఇది పెద్ద అజ్ఞానం. ఇలాంటి అజ్ఞానం మానవుని యందు నిండి ఉండినంత వరకు కూడాను దైవత్వం అనేటువంటి దానిని అర్థం చేసుకోలేడు. వారి అంతే. అనేక మంది ఏదో సంసారమును తాను అనుభవిస్తూ సంసారం తనను వదల్లేదనియు, సంసారం తనను పట్టి పీడించుచున్నదనియు భ్రమిస్తుంటాడు. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయము. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. సంసారం నిన్ను పట్టి పీడించటం లేదు, సంసారం నిన్ను పట్టి బంధించటం లేదు. సంసారమునకు హస్తములు లేవు, సంసారమునకు నోరు లేదు, సంసారమునకు చెవులు లేవు. కానీ చెవులున్నది నీకే, కన్నులున్నది నీకే, హస్తమున్నది నీకే. నీవే దాన్ని పట్టి పీడిస్తున్నావు, కానీ అది నిన్ను పట్టి పీడించటం లేదు. నీవు దానిని పట్టి పీడిస్తూ అది నిన్ను పట్టి పీడిస్తుందని భ్రమిస్తున్నావు. ఇది సత్యంలోని అసత్యము, అసత్యంలోని సత్యం. కనుకనే ఈనాటి ప్రపంచంలో సత్యమును అసత్యంగాను, అసత్యమును సత్యంగాను మార్చుకుంటున్నారు.
కనుకనే అన్ట్రూత్ అనేటువంటిది లేనే లేదు. అన్ట్రూత్ ఒక భ్రమ. కానీ మానవుడు అన్ట్రూత్ నుంచి ట్రూత్ పోతున్నాడని ప్రార్థిస్తుంటాం మనం. తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ అన్నారు. అసత్తు నుంచి సత్తునకు పోతున్నామని భ్రమిస్తున్నారు. అన్ట్రూత్ టు ట్రూత్ కాదు, లెస్సర్ ట్రూత్ టు హయ్యర్ ట్రూత్. అనగా ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. అయితే ఇట్టి సత్యాన్ని మనము ఎప్పుడు మనం విశ్వసించగలం? మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క అద్వైత భావం ప్రారంభమయ్యేంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్పులే ఉంటుంటాయి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడాను ఎవ్వరివి కాదు, అంతా భగవంతునివి. కానీ మానవుడు ఈనాడు ఇది నాది అనేటువంటి యొక్క అహంకారం చేతను, అభిమానం చేతను, అమాయకత్వం చేతను భ్రమించి కట్టుబడుతున్నాడు. ప్రతి మానవుని కూడాను భగవంతుడు నియమించినటువంటి ట్రస్టీస్ మాత్రమే. అనగా ఈ జగత్తును సరి అయినటువంటి మార్గంలో చూసుకోమని ఒక ట్రస్టీగా పెట్టాడు. ఒక బ్యాంక్ లోపల క్యాషియర్ ఉంటాడు. కానీ ఆ బ్యాంకులో కావలసినంత ధనం ఉంటుండాలి. ఇంత ధనం ఉండినప్పటికీ ఆ ధనములో ఒక్క కాసైనా క్యాషియర్ ముట్టడానికి వీల్లేదు. దానిని సంరక్షించేటువంటి వాడే కానీ దానిని అనుభవించేటువంటి వాడు కాదు తాను. అదే విధముగానే జగత్తునందు ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడాను సరి అయిన మార్గంలో ఉపయోగపెట్టి సక్రమమైన మార్గంలో దానిని ఉన్నత స్థాయికి తీసుకుని పోయేటువంటి ట్రస్టీస్ మాత్రమే కానీ నాట్ ఓనర్స్. కనుక ఈ ఓనర్షిప్ అనేటువంటిది ఎవరికీ లేదు. అయితే ఈ మూడింటి యొక్క తత్వాన్ని ఏకత్వం గావించుకునేటువంటి ప్రయత్నమే సరి అయినటువంటి ఓనర్షిప్. థాట్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. అదే విధంగానే భక్తి రసాత్మకము, క్రియాశీలత, విచారణ శక్తి ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం. ఎలాంటివి? స్త్రీలు ధరించేటువంటి జడ వంటివి. మూడు కూడాను ఒక్కటిగా చేస్తారు, స్త్రీలు జడగా చేస్తారు. భక్తి, ఉపాసన, జ్ఞానము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని నిరూపించేటువంటిది. కనుక యు ఆర్ నాట్ వన్ పర్సన్, త్రీ. ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యు రియలీ ఆర్. అలాంటి తత్వంలో మనం ప్రయత్నించాలి. ఇది అన్ని మతములు యందు కూడాను ఈ మూడింటి యొక్క భిన్నత్వాన్ని ప్రబోధించి ఈ భిన్నత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని అందిస్తూ వస్తున్నాయి. క్రిస్టియన్ మతములందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. రెండవది ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. థర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. ఇది పర్షియన్ మతంలో కూడాను ఐ ఆమ్ ఇన్ ది లైట్, సెకండ్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, థర్డ్ ఐ ఆమ్ ది లైట్. ఈ విధమైనటువంటి యొక్క మార్గములు భిన్న భిన్నమైనప్పటికీ అన్ని మతముల యొక్క ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిదే నిజమైనటువంటి ఆధ్యాత్మికం. ఏ మతమును కూడాను మనము ద్వేషించకూడదు, ఏ యొక్క ఆరాధనను కూడాను మనం హాస్యాస్పదంగా చూడకూడదు. అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి. దైవం నీకంటే భిన్నముగా లేడు, కానీ నీకంటే భిన్నముగా ఉన్నాడని చెప్పి భ్రమించి అనేక విధమైనటువంటి ఆరాధన చేత మనము అనుభవిస్తున్నాం. క్రమంలో ఈ కర్మోపాసన అత్యవసరమే. కానీ ఎంతకాలము ఈ కర్మోపాసన ఎందే కాలమును గడుపరాదు. క్రమక్రమేణా ఉన్నత స్థాయికి చేరాలి. ఈ విధమైనటువంటి మార్పులు సంభవించినప్పుడే మానవత్వం పరిపక్వమైనటువంటి దివ్యత్వాన్ని పొందగలుగుతుంది. దీనిని భారతీయ సంస్కృతి యందు వేదాంతమును పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణం ఏమిటి? ఈ పూర్ణం అన్నింటి యందు కూడాను మనము క్వాలిటీని చూడాలి. 1 కిలో బెల్లం ఉంటుండాలి. 1 కిలో బెల్లం తీసుకుని వచ్చావు, కిలో బెల్లంలో కొంచెం తుంచి కాఫీలో వేసుకున్నావు, ఇంకా కొంచెం తుంచి టీలో వేసుకున్నావు, ఇంకా కొంచెం తుంచి పాయసంలో వేసుకున్నావు. అయితే ఈ టీ, కాఫీ, పాయసం అన్ని కూడా తీయగానే ఉంటుండాలి. ఇది బెల్లం తక్కువ, క్వాంటిటీ తక్కువ, కానీ క్వాలిటీ ఒక్కటే. ఏమిటి? ఆ మాధుర్యం ఒక్కటే. అది పూర్ణమే, ఇది పూర్ణమే. 1 కిలో బెల్లము పూర్ణమే, ఈ పీస్ ఆఫ్ ఇది కూడా పూర్ణమే, కానీ అంతా పూర్ణమే. ఈ పూర్ణమనగా ఏమి? అన్నిటి యందు ఉండినటువంటి క్వాలిటీనే పూర్ణమి. కాబట్టి ఈనాడు మానవుని యందు ఉండినటువంటి యొక్క ఈ క్వాలిటీ అవసరం, కానీ క్వాంటిటీ కాదు. నీవు క్రిస్టియనా, నీవు మహాంబెన్సా, నీవు జోరాశ్రమా, నీవు ఇంకా బుద్ధుడా, నీవు హిందువా అనేటువంటి ఇవి కాదు మన యొక్క క్వాలిటీస్.
నేను Buddhist. మానవుడను, అదే నిజమైన క్వాలిటీ. కనుక నీవు మానవత్వం అనేటువంటి క్వాలిటీని నీవు పెంచుకుంటూరా. ఈ మానవత్వం అనగా ఏమిటి? మంచి నడత కలిగినటువంటిదే మానవత్వము. కనుక భారతీయ చరిత్ర యందు పవిత్రమైనటువంటి యొక్క ఇతిహాసము యందు కూడాను మనుజా అని పేరు పెట్టారు దీనికి. మనుజా. ఈ మనుజా అని ఏమిటి? ఈ మనుజ అంటే అర్థము మనువు నుంచి జా పుట్టినటువంటి వాడు మనుజుడు. మనుజుడు మానవుడు అనేటువంటి వాడు మనుష్య సంతతి వాడు. మను చక్రవర్తి, మను ఋషి. కనుక ప్రతి మానవుడుకును ఋషిమయమైనటువంటి వాడు. కానీ ఋషిమయమైనటువంటి మానవత్వాన్ని రుచిమయంగా మార్చుకుంటున్నాడు. కానీ ఋషి స్వభావం మానవుని యందు పుట్టిపడాలి. పవిత్రమైన భావములు అతనిలో ఉట్టిపడాలి. దివ్యమైన నవ్యమైన భావములు అతనిలో ఆవిర్భవించి. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యా ప్రభావం చేత అన్ని దుర్బుద్ధులే ఆవిర్భవిస్తున్నాయి, అన్ని దురాచారములే అనుభవిస్తున్నారు. కానీ ఎక్కడ ఎడ్యుకేషన్ ఉందో అక్కడనే ఈ దురవస్థలన్నీ కూడా అభివృద్ధి అవచ్చు. ఈ పట్టణముల కంటే అడవుల లోపల ఏదో అడవి వాసులుగాను, ఏదో ఒక విధమైనటువంటి అనాగరికులుగాను ఉండినటువంటి వారి అందే ఇంకా అంతో ఇంతో న్యాయము, నీతి, నిజాయితీ నిత్యం. ఈ కోయ జాతి వారిలో ఉండినంత యొక్క నీతి నియమాలు కూడాను చదువుకున్న వ్యక్తి ఎందుకు కనిపించడం లేదు. ఇక్కడ విద్యా సంస్థలు అభివృద్ధి అవుతున్నాయో, ఇక్కడ న్యాయ శాస్త్రములు అభివృద్ధి అవుతున్నాయో, కానీ అక్కడే అన్యాయములు, అక్రమములు అభివృద్ధి అవుతున్నాయి. దీని యొక్క అంతరార్థం ఏమిటి? ఈ చదువుల యొక్క స్వభావము, చదువుల యొక్క ప్రభావము సరి అయినటువంటి రీతిలో అభివృద్ధి కావటం లేదు. ఇక్కడ రెండు మాత్రం ఉంటున్నాయి. ఒకటి స్వభావము, రెండవది ప్రభావము. ప్రభావం అనగా ఏమిటి? అవుట్లుక్స్, బాహ్యమైనటువంటి యొక్క ఆకర్షణలు, బాహ్యమైనటువంటి నడతలు, బాహ్యమైనటువంటి యొక్క కీర్తులు, బాహ్యమైనటువంటి యొక్క ప్రవర్తనలు దీనికి ఒక ప్రభావాన్ని తీసుకుని వస్తున్నాయి. కానీ స్వభావం, ఆత్మభావమే స్వభావము. ఈ ప్రభావముల చేత తన స్వభావాన్ని మర్చిపోతున్నాడు. స్వభావాన్ని మర్చిపోవటం చేతనే ప్రభావం అనేటువంటి రాక్షసునిగా తయారవుతున్నాడు. ఆకారం మానవాకారమే కానీ ప్రవర్తన నీరు రాక్షస ప్రవర్తన. ఇలాంటివి మానవుని యందు రాకూడదు. ఏదైనా ఇలాంటి ప్రభావాలు మనలో చేరినప్పుడు ఐఎమ్ నాట్ రాక్షసి, ఐఆమ్ మ్యాన్, ఐఆమ్ మ్యాన్, ఐఆమ్ మ్యాన్ అనేటువంటి ఒక ప్రభావాన్ని దూరం చేసి స్వభావాన్ని పెంచుకోవాలి. ఆహార విహారం చేత అనేక రకమైన భావములు మనలో ఆవిర్భవిస్తుంటాయి. చెడ్డ భావం కూడా రావచ్చును. దేనివల్ల? సంఘ దోషము చేతనే. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి సంఘంతో నువ్వు చేరుతున్నావో అలాంటి భావాలు నీలో వస్తుంటాయి. కనుక ఆ సంఘ ప్రభావంతో వచ్చినటువంటి ఈ యొక్క ప్రభావాలను స్వభావం చేత దాన్ని నిర్మూలము గావించాలి. కనుక సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగము, ఈ యొక్క గుడ్ కంపెనీ చాలా ప్రధానమైనటువంటిది. చెడ్డ కంపెనీ లోపల నీవు ఏమాత్రం క్షణమైన నిలిచవద్దు. రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. చెడ్డ కంపెనీలో ఒక క్షణమైనా నీవు నిలిచకూడదు. మంచి కంపెనీని చేరడానికి ప్రయత్నం చేయి. ఏది మంచి కంపెనీ? ఏదో భజనలు, పూజనలు, ఒక సత్కారక్షేపం చేసేటువంటిది, ఇది మాత్రమే సత్సంగం కాదు. సత్ అనగా బీయింగ్. బీయింగ్ అనగా ఏమిటి? ఇప్పటికీ మార్పు చెందినటువంటిది బీయింగ్. అది సత్ అనగా మన యొక్క చైతన్య స్వభావమే సత్. అది కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ అనేటువంటి సత్తో మనం సంఘం చేరాలి. ఏదో 10 మంది ఒక భక్తుడితో చేరినప్పుడు ఇది సత్సంగం అనుకోవటం అది ప్రకృతి యొక్క ప్రభావం. కానీ తన యొక్క స్వభావము సత్. ఈ దైవత్వమైన దాన్ని ఏమాత్రం కూడా మార్పు చెందకూడదు. అలాంటి భావములు మనలో ఆవిర్భవించాలి. ప్రాకృతంగా నీ యొక్క కర్మలు నీవు ఆచరించు, తప్పు లేదు. కానీ లక్ష్యము సత్తు పైన ఉంచుకొని ప్రాకృతమైన కర్మలు ఆచరించు. కానీ ఈనాటి ప్రకృతి ఆ విధంగా ఉండటం లేదు. సత్ సంఘంలో ఉండి కూడాను ప్రకృతి భావాన్ని హృదయంలో తలుస్తుంటాడు. ఇది సరి అయింది కాదు. ఇది ఏ వికారమైన మార్గము, ఏ వికృతమైనటువంటి మార్గము. ఈ వికృతియే నీ సుకృతాన్ని దూరం చేస్తుండాలి. ఏ పని చేసినప్పటికీ ఇది దైవ కార్యంగానే మనం భావించాలి. అప్పుడే తన యొక్క మానవత్వము పరిశుద్ధమైన మానవత్వంగాను 100% మానవునిగాను జీవించడానికి వీలవుతుంది. కనుక ఈనాడు అంతటి ఉన్నత స్థాయికి పోవడము చాలా కష్టం. కనుకని ప్రాకృతమైన మార్గంలో సత్సంగము, లిఖిత జపం రాయటం. కేవలం కొంతమంది రాస్తూ ఉంటారు. ఏ విధంగా రాస్తుంటారు? ఒక శ్రీమంతుడు ఉండినాడు, అతనికి ఎంత ధనం ఉండినప్పటికీ కానీ శాంతి లేదు. అలాంటి పరిస్థితి లోపల ఒక మహర్షిని, ఒక మహానుభావుని ఆశ్రయించాడు. ఓ శ్రీమంతుడా, అశాంతికి మూల కారణము నీ ఆశలే. ఈ ఆశలను క్రమక్రమేణా నీవు తగ్గించుకునే నిమిత్తమై ఒక పవిత్రమైనటువంటి కార్యంలో నీవు ప్రవేశించున్నాడు. నీవు
కొన్ని కోట్లు ఒక భగవంతుని నామాన్ని నీవు లిఖిస్తూ రామన్నాడు. ఇతను శ్రీమంతుడు, ఇతని కింద లెక్కలు రాసేటువంటి వాడు అనేక మంది గుమస్తాలు ఉంటారు. ఇతనికి రాసే అలవాటు లేదు. ఏదో మొదటి దినము కొంతవరకు రాశాడు, కానీ 100 కూడా కావటం లేదు. ఎందుకంటే సోమరి లోపల బ్రతుకుతూ వచ్చాడు, సోమరి జీవితంలో పెరుగుతూ వచ్చాడు, సోమరత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. కనుక ఈ విధమైనటువంటి లేజినెస్ పెరగటం వల్లనే అతనికి లిఖితం కూడాను చేత కాకుండా పోయింది. కనుక లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్ అన్న రాశాడు. కొన్ని వందలేమో రాశాడు. అయ్యో ఈ మహానుభావుడు చెప్పింది కొన్ని కోట్ల రాయమని చెప్పాడే అని ఇంక వేరే మార్గం లేకుండా మంచిగా దండిగా డబ్బు పెట్టి కార్బన్ పేపర్స్ అంతా తెప్పించుకున్నాడు. వైట్ పేపర్ దాని కింద కార్బన్ పేపర్, వైట్ పేపర్ దాని కింద కార్బన్ పేపర్, వైట్ కింద పేపర్ దాని కింద కార్బన్, ఈ విధంగా పెడుతూ పైన మాత్రం ఆ లిఖితం రాస్తూ వచ్చాడు. వేల నామములంతా కూడా ప్రింట్ అవుతూ వచ్చాయి. చూచాడు, కొన్ని వేలు మాత్రమే అయిపోయినాయే, కోట్ల రాయమని చెప్పాడే, ఎట్ట చేసేది, ఇంకా వేరే మార్గం లేదనుకున్నాడు. దీన్ని చేసుకుపోయినాడు. ఒక జెరాక్స్ ఇంట్లో పెట్టి ప్రింట్ కొట్టాడు. కోట్లకు మించిపోయినాయి, మహనీయుడు చెప్పినట్టుగా కోట్లకు మించిపోయినాయి అని ఆనందించాడు. ఇది ఈనాటి మోడర్న్ ఏజ్ యొక్క అవలక్షణాలు. చేతితో చక్కగా రాయమని చెప్తే ఈ జెరాక్స్ పెట్టుకొని, ఈ కార్బన్ పేపర్ పెట్టుకొని ఈ విధంగా కాపీ కొట్టడము భగవంతునే చీట్ చేసినట్టు కదా. ఇలాంటి చీటర్స్ ఇప్పుడు ఎక్కువైపోతున్నారు. క్వాలిటీ ఒక చిన్నది ఉండినా చాలు, ఎందుకు క్వాంటిటీ. హృదయపూర్వకంగా నీవు రాయి, ఒక 10 అయినా కూడా చాలు. కనుక క్వాలిటీ ప్రధానంగా తీసుకోవాలి. 1 teaspoon ఆఫ్ కౌ మిల్క్ యూజ్ఫుల్, వై బ్యారెల్స్ ఆఫ్ డాంకీ మిల్క్. కనుక మనము ఒక్క క్వాలిటీని మనం తీసుకోవాలి. ఈ విధంగా కాకుండా మెడ్రాస్ రాష్ట్రం లోపల చాలా భక్తితో హృదయములో స్మరించటము, నోటితో ఉచ్చరించటము, హస్తంతో లిఖించటము, ఈ మూడింటి ద్వారానే కొన్ని కోట్ల 108 కోట్లు సాయిరాం 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 అని నామలిఖితం అయిపోయింది. మనస్సులో తలంచటము, నోటితో ఉచ్చరించటము, హస్తంతో రాయటము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రికరణ శుద్ధి. కానీ కొంతమంది చేతితో జపం చేస్తుంటారు, రామ్ 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 అంటుంటారు, కానీ మైండ్ దోబి ఇంటికి పోతుంటారు, మార్కెట్ కో పోతుంటారు. ఈ విధమైనటువంటి యొక్క జపం చేసే దానికంటే దాన్ని వదిలిపెట్టి ఇంటి పనులు చేయి, చాలా మంచిది. కనుక నీవు జపం చేయటం అనేటువంటిది కానీ, భగవత్ నామాన్ని స్మరించడం అనేటువంటిది కానీ హృదయపూర్వకంగా కావాలి. ఈ విధంగా చేసినప్పుడు ఏ పనైనా కూడా నువ్వు పవిత్రమవుతుంది, ఆ పనులన్నీ కూడా నువ్వు భగవంతుని కార్యంలో అవుతాయి. కనుకని ఈ యొక్క చైతన్య భావంతో మనము సర్వకర్మలు ఆచరించాలి. కానీ ఈ కాన్షియస్నెస్ నుంచి వచ్చినటువంటిదే కాన్షియన్స్. ఈ కాన్షియస్ అనేటువంటి దాన్ని విట్నెస్ గా తీసుకోవాలి. నీవు చేసేటువంటి పనులంతా కూడాను నీ కాన్షియస్ ఎస్ అంటుండదా, నో అంటుండదా. సరైనటువంటి దీంట్లో తృప్తి పడినప్పుడు అది తప్పే, అది రాంగ్ పాత్. నీ కాన్షియస్నెస్ నీకు తృప్తి అయినప్పుడు ఇంక ఏ విధంగా నీ జీవితం తృప్తి అవుతుంది. కనుక నీ కాన్షియస్ తృప్తి చేయాలి, దానిని కవర్ చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఈనాడు తప్పు చేయటము, దానిని సరిదిద్దుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి అసత్యాలు ఆడటం, ఇది మరింత దోషం. ఇలాంటి డిస్క్రిమినేషన్ కూడా మనం చేయకూడదు. ఇది కేవలము ఇండివిజువల్ డిస్క్రిమినేషన్. ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ అనేటువంటి చాలా చెడ్డది. కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి. నాకు, నీకు, వారికి, వీరికి అందరికీ సత్యంగా ఉంటుంది. అది ఏ నిజమైనటువంటి కాన్షియస్నెస్. కనుక ఈనాటు మనం సత్సంగంలో చేరినప్పటికీ మన కాన్షియన్స్, మన ఆత్మతృప్తికి మనం సరైన సిద్ధంలో ఉంటుండాలి. ఆత్మతృప్తి, కాన్షియస్ అనేటువంటి దాన్ని తృప్తి పడాలంటే మనం కాన్షియస్ అనేగా ఎంటీ సెన్సెస్. ఈ కాన్షియస్ సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశపెట్టినప్పుడు కాన్షియన్స్ తృప్తిగా ఉంటుంది. ఈ కాన్షియన్స్ తృప్తిగా ఉండినప్పుడు కాన్షియస్నెస్ లో మనం లీనమైపోతాం. కనుక మొట్టమొదటి ఇంద్రియాలను సరైనటువంటి రీతిలో మనం అదుపులో పెట్టుకోవాలి. ఈ ఇంద్రియాన్ని ఇష్టానుసారం మనం విడిచిపెట్టకూడదు. ఈ విధంగా వదలటం చేతనే మన యొక్క జీవితము అనేక విధమైన అశాంతికి గురి అవుతుండాలి. కేవలం అశాంతి మాత్రమే కాదు, అపమార్గంలో ప్రవేశపెడుతుంది. పరోపకార దీక్ష అనేటువంటిది మనలో శూన్యమైపోతుండాలి. కనుకనే ప్రాచీన ఋషులంతా కూడాను 18 పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని చెప్పి, అలాంటి మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. పాదములు ఏమిటి? ఈ పాదములు అనగా భూమిని ఆశ్రయించినటువంటివి పాదములు అని పెట్టారు. కేవలం ఇవి వెండితోన ఇంకో దాంతో చేసినటువంటివి కాదు పాదములు. భూమిని ఆశ్రయించినటువంటిది ఏమిటి? మట్టే. దేహమంతా మృన్మయమే. మృన్మయం నుంచి వచ్చినటువంటిది ఈ యొక్క దేహము. మృన్మయమైన దేహములో చిన్మయమైనటువంటి ఒక దైవత్వం ఉంటుండాలి. రత్నాలు మనకు చిక్కాలంటే ఒక చెక్కలో కాయం, రత్నములు కూడా మట్టిలోనే చిక్కుతాయి. కనుక మనలో ఉండినటువంటి సద్భావములు రత్నముల వంటివి. కనుకనే తులసిదాసు చెప్పాడు,
నామరతన ధన పయోరే మైనే. నామరతన, ఈ నామం అనేటువంటిది ఒక పెద్ద రత్నం. ఇది ఎవరిచ్చారు? వస్తువమూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు అమూలికమైనటువంటిది, అమూల్యమైనటువంటిది. నా గురువు నాకు అందించినటువంటిది. ఇదే గురుబోధ. కనుక ఈ నామం అనేటువంటి రత్నాన్ని మనం సరి అయినటువంటి మార్గంలో పెట్టుకోవాలి. ఏదో ఆర్టిఫిషియల్ గా పాడి 10 మందిని మెప్పించాలని మనం ప్రయత్నం చేస్తే ఇది రత్నం కాదు, రాయిగా తయారవుతుంది. కనుకనే భగవత్ యొక్క హృదయం అనేటువంటి యొక్క మాధుర్యంతో కూడినటువంటి యొక్క నామంతో ఈ హృదయాన్ని ఏకం కావించాలి. రామకార్యమును నెరవేర్చినటువంటి దూత హనుమంతుడు. రాముని యొక్క పట్టాభిషేక సమయం నందు ఈ హనుమంతుడికి ఏమి ఇవ్వాలి? అందరికీ అన్ని బహుమతులంతా పంచాడు. కానీ హనుమంతుడి దగ్గరికి వచ్చేటప్పటికే రాముని దగ్గర ఇచ్చేకి ఏ వస్తువు లేదు. అప్పుడు చెప్పాడు సభ లోపల, రఘుపతి కార్యం వీడేచిన కపిరాజశిఖామణి ఇతడయ్యా, అలములు పురికొని జగముల వెలసిన హన్మద్గురుడు ఇతడయ్యా, పరిపరి లంకాపురమున జొచ్చిన పురవరశౌజుండితడయ్యా. ఈ విధంగా హనుమంతుని వర్ణించి ఈ రామరాజ్యమునకు, ఈ రామకథకు ప్రధానమైనటువంటి సూత్రధారుడు హనుమంతుడే. ఓ హనుమంత, నీకు ఇచ్చేటువంటి పదార్థము నా దగ్గర ఒకటి లేదు, నన్ను నేనే ఇచ్చుకుంటున్నానని ఆ హనుమంతుని కౌగిలించుకున్నాడు. కానీ సీత చూచింది. కానీ ఈ సత్యం అందరూ గుర్తించుకోలేరు కదా. తనను తాను ఇచ్చుకున్నటువంటి విషయం అందరికీ తెలియదు కదా. ఇంత పెద్ద సభ లోపల ఇంత గొప్ప కార్యంలో సాధించినటువంటి హనుమంతునికి ఏ కించిత్తైన కూడా బహుమతి ఇవ్వకూడదా? స్త్రీల యొక్క హృదయము మహాజాలి గుణము. కనుక సీత యొక్క వివాహ సమయం నందు జనకుడు చాలా విలువైనటువంటి ముత్యపు హారాన్ని ఇచ్చాడు ఆమెకు. అప్పుడు ఆ మెడలో ఉన్నటువంటి ముత్యపు హారాన్ని తీసి, హనుమంత, నీకు ఇది బహుమతంగా ఇస్తున్నా. ఈ హనుమంతుడు ఒక్కొక్క ముత్యమును తీశాడు, కొరికాడు, చెవు దగ్గర పెట్టుకున్నాడు, విసిరి పారవేశాడు. తక్షణమే సీతకు చాలా కష్టమేసింది. అయ్యో, హనుమంతుడు చాలా గొప్ప మేధావి అని, తెలివితేటలు గలవాడని భావించాను. అని ఇంకా కోటి బుద్ధి పోలేదు కదా, ఇంత విలువైనటువంటి ముత్యాన్ని పారవేస్తున్నాడే అని తిరిగి యోచించింది. అర్థం లేని కార్యాన్ని హనుమంతుడు చేయడు. హనుమంతుడిని పిలిచి, నీవు ఈ విధంగా చేయడానికి ఏది కారణము అని ప్రశ్నించింది. అప్పుడు హనుమంతుడు చెప్పాడు, తల్లి, ముత్యం విలువగా ఉండవచ్చును, ప్రాకృతమైన విలువ ఈ ముత్యానికి, కానీ ఆధ్యాత్మికంలో దీనికి విలువ లేదు అన్నా. దీనికోసము రామా అనేటువంటిది ప్రతి పదార్థం నందు కూడా ఉండినప్పుడే ఆ యొక్క పదార్థం నాకు ఇష్టము. నేను చూచాను, కొరికి చెవిలో పెట్టుకున్నాను, ఏమి దీంట్లో రామనామమే లేదు. రామనామము లేనటువంటి ముత్యమైన ఒక రాయితో సమానము అన్నాడు. అప్పుడు సీత ఆశ్చర్యపడి, హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తుల యొక్క శక్తిని ప్రపంచానికి బోధించే నిమిత్తమే సీతకు తెలుసును, కానీ ప్రపంచానికి బోధించాలి. హనుమంత, జడమైన పదార్థములో చైతన్యవంతమైనటువంటి యొక్క భగవంతుని నామం ఉంటుందా? సర్వము భగవంతుని మయమే. విశ్వం విశ్వస్వరూపం, విశ్వమంతా కార్యము, విశ్వమంతా కారణము, కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు. కనుక జగత్తులో అంతా కూడా నువ్వు భగవంతుని మయం ఉండాలి అని ఆ సభకు కాని, ఆ భూజాతి అయిన సీతకు కాని సంతృప్తిపరచాలని చేతి నుంచి ఒక వెంట్రుక తీశాడు. ఆ సీత యొక్క చెవి దగ్గర పెట్టాడు. ఆ వెంట్రుక కూడాను రామ్ 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 అని స్మరిస్తూ ఉంటుంది. కనుక భక్తుడంటే తన యొక్క రక్తమంతా కూడాను భగవత్ నామంలో మిళితమైపోతుంది. అటువంటి వాడు కనుకనే రామదూతగా తయారయ్యాడు. తానుకు అహంకారం లేదు, ఆడంబరం లేదు, అసూయ లేవు, చెడ్డ భావములు అతని ఏమాత్రం లేవు. లంకలో ప్రవేశించాడు. అశోకవనంలో సీతను వెతుకుతున్నాడు. ఈ వింతకోతి ఎక్కడి నుంచి వచ్చిందని రాక్షసులందరూ కూడా ఒక విధమైన విచిత్రంగా చూస్తూ ఉంటున్నారు. ఒకడు ప్రశ్నించాడు, ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నిస్తే జవాబు ఏ విధంగా చెప్తున్నాడు? ఎంత శక్తివంతుడు హనుమంతుడు! హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు బలవంతుడు. కనుక అలాంటి వాడు చెప్తున్నాడు, దాసోహం కోసలేంద్రస్య, నేను శ్రీరామచంద్రుని దాసుడను అన్నాడు. చూశాడా, ఇంత గొప్ప బలవంతుడు, ఇంత గొప్ప జ్ఞానవి, ఇంతవట్టి గొప్పవాడు కూడా నేను దాసుడని చెప్పుకుంటున్నాడే కానీ తాను అహంకారాన్ని ఏమాత్రము ప్రకటించుకోలేదు. భక్తుల యొక్క సరి అయినటువంటి లక్షణం. అందుకోసమనే భగవద్గీత ఒక విషయం చెప్పాడు. వాసహ అన్నాడు. అయ్యా, నీవు ఎక్కడ నివసిస్తున్నావు, నీ ఆధారం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే, నేను హాస్టల్లో నివసిస్తున్నాను, నేను క్వార్టర్స్ లో ఉంటున్నాను, నేను హోటల్లో ఉంటున్నాను, నేను మా ఇంటిలో ఉంటున్నాను, ఇవి కాదు సరైన జవాబులు. ఎక్కడ నివసిస్తున్నావు? ఆత్మలో నివసిస్తున్నావు. అది కరెక్ట్ ఆన్సర్. కనుకనే ఈ ప్రశ్నలకంతా కూడా సరి అయినటువంటి ఆన్సరు ఎవరు చెప్పేటువంటి వారు లేకపోవటం చేతనే
మానవుడు అనేక భిన్నార్థములు తీసుకొని నానార్థంలో పెంచి అనర్థాన్ని స్వీకరించి యథార్థాన్ని విస్మరిస్తున్నాడు. కనుక అన్ని చరిత్ర కూడాను రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, బైబిల్ కానీ, పురాణం కానీ, గ్రంథరాజ్ అన్నింటి ఎందుకు కూడాను దివ్యమైనటువంటి యొక్క భావములు ఒక్కటే. ఏ మతాన్ని కూడాను మనం విస్మరించకూడదు. అన్ని మతములను కూడా మనం గౌరవించాలి. మానవులందరూ ఒక్కటే, దైవం ఒక్కడే, గవ్యం ఒక్కటే, రూపనామములు వేరు వేరే. కనుక ఈ భావాన్ని మనము దృఢం పరుచుకోవాలి. ఈనాడు తమిళ దేశం లోపల దీనికి పూర్వము లిఖిత జపము అని ప్రారంభించారు. అది ఎటువంటిది? సమష్టి జపము. ఏకంగా కూర్చొని రాయటం కాదు, అనేక మంది కూర్చొని సమష్టి లిఖితాన్ని ప్రారంభిస్తూ వచ్చారు. ఈ సమష్టి దీంట్లోపల ఎంత ఆనందం ఉంటుందో చెప్పడానికి వీలు కాదు. ఈ భజన అనేటువంటిది కూడాను అన్ని కంఠములు చేరి ఏకమైపోయి ఆ యొక్క శృతి లోపల లయమైపోయి దివ్యమైనటువంటి భావాన్ని ఆవిర్భవింపచేస్తూ వచ్చింది. కనుకని ఈ సమష్టి భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు. అందరూ కలిసి పాడినప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. ఒక్కరొక్కరు పాడినప్పుడు దానికి రాగమో తాళమో భావమో తప్పిపోతుంటాయి. అందరూ ఏకంగా పాడినప్పుడు ఎంత డివైన్ వైబ్రేషన్, ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంది. ఇది ఒక క్లాత్, ఇది అనేక దారములతో కూడినటువంటిది. అనేక దారములు చేరటం వల్ల ఎంత గట్టిగా ఉంది చూడండి. దీన్ని ఒకటి తర్వాత ఒకటి థ్రెడ్ తీసిపెడితే ఆ థ్రెడ్స్ రెండు వేళ్లతో తుంచివేసి విడివిడిగా ఉండినప్పుడు బలహీనమైపోతుంది. ఈ యూనిటీ అందరూ చేరేటప్పటికి బలం ఎక్కుతుంది. కాబట్టి యూనిటీ ఈనాడు చాలా అవసరం. ఈ యూనిటీ లేకపోవటం చేతనే ఎనిమిటీ అభివృద్ధి అవుతుండాలి. కనుక ఏనాడు యూనిటీ వస్తుందో అప్పుడే మనలో ప్యూరిటీ ఏర్పడిపోతుంది. ఎప్పుడు ప్యూరిటీ వచ్చిందో డివినిటీ ఆటోమేటిక్ గా మనకు ఈనాడు ప్యూరిటీ లేదు, యూనిటీ లేదు, డివినిటీ లేదు, కమ్యూనిటీ ఉంటుంది మాత్రం. ఇది ఏ నిజమైనటువంటి మానవత్వానికి విరుద్ధమైనటువంటి మార్గం. మానవుడు అనగా యూనిటీ, అందరి యొక్క ఏకత్వం కావాలి. ఆ విధమైనటువంటి యొక్క దీంతో మనము దైవత్వాన్ని స్మరించాలి. ఇప్పుడు పాదములు, ఈ పాదములు పూజించడానికి కారణం ఏమిటి? భగవంతుని టచ్ చేయాలి. అయితే ఏ విధంగా టచ్ చేయాలి? ఏదో ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ టచ్ చేస్తే ప్రపంచం అనేక రకమైనటువంటి భిన్నార్థములు తీసుకుంటుంది. కనుకనే భూమిని ఆశ్రయించినటువంటి పాదాన్ని మనం టచ్ చేయవచ్చును అని దీనికి ఒక విధమైనటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఒక అంతరార్థాన్ని తీసుకున్నారు. ఎక్కడైనా సరే టచ్ చేస్తే చాలు. కానీ ఆ విధమైన యొక్క పదమును ఉపయోగపెట్టుకుంటే ఇంకా టచింగ్ కు అందరూ తలలంతా బెరికేసేస్తారు. పాదస్పర్శ అని పెట్టారు. దీనికి వైజ్ఞానికమైన అర్థం కూడా మరొకటి ఉంటుండాలి. ఈ బ్లడ్ కింద నుంచి సర్క్యులేషన్ అయిపోతూ పైకి వస్తుంటారు. కనుక అక్కడ సర్క్యులేషన్ టైం లోపల చాలా మంది ఈ బొటన వేళ్లు మాత్రమే ముట్టుతూ ఉంటారు. అక్కడ మనిషి యందు ఒక విధమైన కరెంట్ ఉంటుండాలి. అది దివ్యశక్తి ఎనర్జీ. ఈ ఎనర్జీ అనేటువంటిది చాలా వరకు చాలా తీవ్రంగా ఉంటుంటుంది. ప్రాకృతమైన దృష్టితో చూచినప్పుడు ఈ దేహం దేహంగా కనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు ఈ యొక్క దేహము చుట్టూ కూడాను ఒక విధమైనటువంటి తేజస్సు ఉంటుంది. తేజస్సు మాత్రమే కాదు, ఈ తేజస్సు నుంచి కూడా ఓజస్సు కూడా బయలుదేరుతుంది. దాని నుంచి కూడా ఒక వైబ్రేషన్ కూడా వచ్చింది. దర్శనం పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, స్పర్శనం కర్మ విమోచనం. నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా ఈ భక్తుని యొక్క దేహము భగవంతుని యొక్క దేహము చేరినప్పుడే ఇక్కడ రెండు విధాల ఏకమైపోయి దివ్యత్వమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ మీరు తెలుసుకోవాలి. ఇది వైర్. ఈ వైర్ లోపల పైకట్టు ఒక విధమైన ప్లాస్టిక్ వైర్ ఉంటుంది. దీని లోపల కాపర్ వైర్ ఉంటుంది. అయితే ఈ ప్లాస్టిక్ వైర్ రెండు కలిసినప్పుడు కరెంటు ప్రసరించదు. ఈ ప్లాస్టిక్ కొంచెం కట్ చేసి ఆ లోపల ఉన్న కాపర్ వైర్ చేరినప్పుడే ఈ కరెంటు ప్రసరిస్తుంది. కాబట్టి మన దేహములంతా కూడా ప్లాస్టిక్ వైర్, లెదర్ వైర్స్. ఈ లెదర్ వైర్స్ తో పాటు మైండ్ టు మైండ్ కవర్ అనగా ఈ కాపర్ వైర్ కూడా చేరిపోవాలి. ఈ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. అప్పుడే ఈ దివ్యశక్తి అందులో కూడా ప్రసరిస్తుంది. అప్పుడే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి. దీనివల్ల ఇద్దరు ఒకటైపోతారు. చూసారా ఎంత అంతరార్థాలు ఉంటున్నాయి ఆధ్యాత్మిక మనందు. ఈ ఆధ్యాత్మికం యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేకపోవడంతో అనర్థాల్లో పడిపోతున్నారు. అనర్థాల్లో పడిపోయి దివ్యత్వానికి దూరం అయిపోతున్నారు. మనం ఈ ప్రాప్తమైనటువంటి దానికి విరుద్ధమైన మార్గంలో ప్రవేశించాలి. చాలా మంది తెలిసి ఉంటాది, నీళ్లలో చేపలు తిరిగాడుతుంటాయి. కానీ నీళ్లకు ప్రవాహానికి అడ్డుగా దాన్ని స్విమ్ చేసుకుంటూ పోతుంది. ఆపోజిట్. అందువల్లనే అది రక్షింపబడుతుండాలి. ప్రవాహంతో పాటు అది కూడా పోయింటే ప్రాణం ఇడుస్తుంది. కాబట్టి ప్రాకృతమైనటువంటి యొక్క ఈ చేష్టలకు విరుద్ధమైన మార్గంలో మనం ప్రయత్నించాలి. అప్పుడే మనం దివ్యత్వాన్ని మనం సాధించడానికి వీలు. కనుక ప్రాప్తమైన దాంతో మనం కూడా ప్రాప్తంగా పోతే మనం వెళ్లిపోతాం సముద్రాన్ని. గంగలో ఒక చిన్న స్టిక్ వేసినామంటే సులభంగా చేరిపోతుంది సముద్రాన్ని. కాదు,
దానికి విరుద్ధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతే గమ్యానికి వచ్చి చేరిపోతుంది. కలిసి మేమేనా అనుకోయి, కానీ నేను గమ్యాన్ని చేరాలి. చాలా మంది అడుగుతుంటారు, ఐ వాంట్ లిబరేషన్. ఏమిటి లిబరేషన్ అంటే అర్థమే తెలియదు, కానీ లిబరేషన్ కావాలంటే వస్తున్నాడో తనకే తెలియదు. ఏ చిక్కితే తనకు తెలిసిందని చిక్కిందని ఆనందించాడు. కనుక లిబరేషన్ అంటే ఏమిటి? ఏకత్వం కావాలి. ఏమిటి ఈ ఏకత్వము? ద్వైతం కాకుండా అద్వైతం అనగా రెండింటి యొక్క ఏకత్వం కావాలి. ఐఎమ్ నాట్ సపరేట్ ఫ్రమ్ గాడ్, గాడ్ అండ్ ఐ ఆర్ వన్. ఈ యొక్క భావాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. నేను దైవమే, నేను దైవమే, నేను దైవమే. అప్పుడే ఈ ప్రాకృతమైన భావాలు మనలో ప్రవేశించవు. ఇంకా బాడీ ప్రాకృతమైనటువంటిదే, కానీ నీవు నిజంగా దైవమే. అందరి యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే. ఇలాంటి ఏకత్వాన్ని మనం గుర్తిస్తూ పోవాలి. అట్టి ఏకత్వం మనకి ఎట్లా ప్రాప్తిస్తుంది? ఏదో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ రావాలి. ఇంతే కాదు, భగవత్ భావాలే మన యందు ఆవిర్భవించాలి. భావములు, దుర్గుణములు, దురాలోచనలు రానేకూడదు. రాములు కూడాను లక్ష్మణ్ణి మెచ్చుకున్నాడు. పాపం లక్ష్మణుడు చిన్నవాడే, కానీ అలాంటి పరిస్థితి లోపల రాముడు కూడాను 2 చేతులు పట్టుకుని లక్ష్మణ్ణి, నాయన నీవు వయసులో చిన్నవాడే, కానీ గుణములో నీకంటే పెద్దవాడు మరొకటి లేడు. ప్రపంచంలో వెతికితే సీత వంటి సీతలు ఎంతమందో చిక్కగలరు, కానీ కౌసల్య వంటి తల్లులు కూడాను అనేక మంది చిక్కగలరు, కానీ నా లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు. దేనివల్ల? మంచి వయస్సు, చిన్న వయస్సు. 25 సంవత్సరాలు రాములకు, లక్ష్మణులకు 23 సంవత్సరాలు సీతకు. ఈ ముగ్గురు కూడాను మంచి యవ్వన వయస్సు. అరణ్యం లోపల ఒకే పర్ణశాల లోపల 13 సంవత్సరంలో 2 నెలలు జీవిస్తూ వచ్చారు. 10 years 2 months. కానీ అలాంటి పరిస్థితి లోపల కూడాను లక్ష్మణుని మనసు ఏమాత్రమూ చెల్లించలేదు. చిత్రకూట పర్వతం పైన వారికి ఏదో ఒక బంగారం, ఒక నగల మూట చిక్కిందని దానిని చూడమని చెప్పాడు రాములు. మూట విప్పి చూచేటప్పటికి ఏమేమో నగలు ఉంటున్నాయి. అప్పుడు చెప్పాడు లక్ష్మణుడు, ఆయన నేను ఇవన్నీ వదిలేవో కాదు, నాకు తెలియదు. నాహం జానామి కేయూరే అన్న ఈ కుండలములు అనగా ఈ కంకణములు నాకు ఎవరివో తెలియదు. నాహం జానామి కుండలే, ఈ కంకణాలు ఎవరివో నాకు తెలియదు. పరే జనామి అన్న ఈ కాలి అందలు మాత్రమే నాకు తెలుసు అన్నారు. ఈ కాలి అందలు సీతమ్మ వారివేనా? ఇది నీకెట్ట తెలుసును అంటే, ఇన్ని సంవత్సరములు అరణ్యంలో ఒంటరిగా ఉండినప్పటికీ ఒక్క క్షణమైన సీత ముఖం తానే చూడలేదు. అనగా కాలి అందలు మాత్రం ఎందుకు చూచాడు? నిత్యం పదాభి వందన, నిత్యము పాదవందనం చేసుకునే సమయంలో ఆ అందరిని చూచాను. చూచారా? ఈనాటి యువకుల లోపల ఇలాంటి మాటలు వింటే సిగ్గొస్తుంది. వాళ్ళు రాక్షసులుగా మారిపోతున్నారు. ఎవరైనా చూస్తే తల వరకు కాళ్ళ వరకు చూస్తారు. కన్నులు ఇచ్చే దానికోసమా? ఎందుకు ఈ కన్నులు సూర్యదాస్ మాదిరి పొడుచుకోవచ్చు కదా? అలాంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క శీలాన్ని నిరూపించాడు రాముల ముందు. అప్పుడు చెప్పాడు, రామ లక్ష్మణ, నీ వంటి ఈ గుణవంతుడు నాకింక లభ్యం కాడు. సీతనైనా త్యజిస్తాను, నా కన్న తల్లి అయినటువంటి కౌసల్యనైనా త్యజిస్తాను, నిన్ను నేను వీడలేను. అలాంటి దైవం యొక్క విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. నాకు దైవం పైన ప్రేమ ఉన్నదని చెప్పుకుంటే మాత్రం ప్రయోజనం లేదు. ఇది నీకు నీవు అడ్వర్టైజ్ చేసుకో. కానీ దైవం ప్రేమ నీ పైన ఉన్నదా లేదా అని విచారించాలి. నీవు ఒక పోస్ట్ కవర్ రాసి రిజిస్టర్ చేసేసి ఒక ఫ్రెండ్ కు పంపించాలంటే అక్కడ నుంచి చేరినట్టు అక్నాలజ్మెంట్ రావాలి. నీకు నీవు నేను రాశాను అనుకుంటే ప్రయోజనం ఏంటి? నువ్వు రాసినది అతనికి చేరినట్టుగా అక్నాలజ్మెంట్ రావాలి. నీవు ప్రేమిస్తున్నాను దైవాన్ని అనుకుంటే ప్రయోజనం లేదు. నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని భగవంతుడి నుంచి రావాలి ఆ జవాబు. అంతవరకు నీ ప్రేమ అతనికి చేరనే లేదన్నమాట. ఆఫీస్ లో పడిపోయిందో కనుక నీవు భగవంతుడి నుంచి రావాలి. భక్తుడవు అని. అందువల్లనే కృష్ణుడు కూడా చెప్పాడు, మన్మనాభవ మద్భక్తో మజ్జాజిమాం నమస్కురి మామే వైశ్యతి సత్యం తే ప్రతిజాని ప్రయోజిమి. ఇప్పుడు ఒక రావణ, అర్జున ఇప్పుడు నీవు నా భక్తుడు అన్నాడు. ఎప్పుడు అర్జునుడు చెప్పాడు, తనలో తెలివితేటలు ఉండినంత వరకు వాదిస్తూ పోయాడు కృష్ణుడితో. కట్టకడపడు సరకంతా అయిపోయింది, ఎంటీ హెడ్ అయిపోయింది. అప్పుడు చెప్పు, కరిష్యే వచనం తవా, నీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచు. అప్పుడే చెప్పాడు, మన్మనాభవ భక్తు, నా భక్తుడు నీవు అని. చెప్పిన మాటలు వినకుండా, ఆజ్ఞలు నడుచుకోకుండా నేను మీ భక్తులం అంటే ఇది కేవలం ఒక ఆడంబరమైనటువంటిదే కానీ సత్యనిత్యమైనటువంటిది కాదు. కనుక దైవాన్ని సంతృప్తి పరిచేటువంటి క్రియలు మనం చేయాలి. దైవాన్ని ఆనందపరిచేటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
మానవుని నడత మరి పవిత్రమైనదిగా ఉండాలి. ఇదే నిజమైన మానవత్వానికి సరైన లక్షణం. కనుక అలాంటి మార్గానికి మనం రావాలంటే దైవ చింతన చేస్తూ రావాలి. ఈనాడు మెడ్రాస్ స్టేట్ లోపల ఈ యొక్క పాదముల యొక్క పూజలు కానీ లిఖితనామ జపం కానీ సాధ్యమైనంత వరకు పెరిగిపోతున్నాడు. 85 సంవత్సరముల యొక్క వృద్ధుడు ఇంకా ఈ కార్యంలో సాధించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. 85-year-old man is striving to achieve దేశం this. యొక్క వయసు కాదు ప్రధానము, మనసు యొక్క ప్రతిష్ట, ఆ యొక్క దృఢత్వము, ఆ డిటర్మినేషన్ చాలా అవసరం. ఆ వయసు లోపల మధుర నుంచి ఇక్కడికి వారము వస్తుంటాడు పాపం. కానీ శ్రమ అనిపించుకోదు. స్వామి సేవ అని కొని వస్తుంటాడు. కనుక ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా అందరూ తయారు కావాలి. ఆ విధమైనటువంటి యొక్క భావంలే సర్వత్రా ఉంటున్నప్పుడు జగత్తంతా కూడాను నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా అభివృద్ధి అవుతుంది. కనుక ఆయన చాలా భక్తి ప్రపత్తులతో అనేక మందిని కూడగట్టుకొని అనేక మందిని చేర్చుకొని ఈ యొక్క సమత్వమైనటువంటి యొక్క ఏకత్వమైనటువంటి భావం చేత సమష్టి ఆరాధనలు సలుపుతూ వస్తున్నాడు. త్యాగరాజు కూడాను కొన్ని కోట్ల నామం రాయాలంటే చాలా కష్టమైపోయింది. ఇప్పుడు తమిళనాడు లోపల 108 కోట్లు నామనామం అయిపోయింది. ఈ లిఖిత జపము ఎప్పుడు సమయం చిక్తే ఊరికి వారి మాట వీరి మాట అని అన్నెసెసరీ అనగా యూజ్లెస్ టాక్లంతా లేకుండా నామాన్ని లిఖించడం ఎంత పవిత్రమైనటువంటిది. కనుక డోంట్ వేస్ట్ టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్, గాడ్ ఈజ్ టైం. కనుక మీరు ఆ కాలాన్ని వ్యర్థం చేయకుండా ప్రియమైన భావంతో దైవనామాన్ని స్మరిస్తూ రండి. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं।